ఈ మధ్య ఎక్కడ చూసినా నాగచైతన్య సమంత పక్కన నాగార్జున గారు ఇంట్లో పూజలు చేస్తూ పూజారులు ఇవే ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటి వరకు వీళ్ళ ప్రేమ వ్యవహారంపై మాట్లాడుకున్న నెటిజన్లు ఇప్పుడు వాళ్ళ పెళ్లి వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు చూసినా సమంత మాత్రమే తన ప్రేమ గురించి పెళ్లి గురించి ట్విట్టర్లోనో ఇంటర్వ్యూలోనో మాట్లాడేది. కానీ చైతు మాత్రం ఇంతవరకు మ్యాటర్ని లీక్ చేయలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య నెట్లోకి వచ్చిన సమంత చైతు ఫోటోల వెనుక అసలు రహస్యం ఏంటబ్బా అని తెగ ఆలోచిస్తున్నారు ఫోటోలు చూసిన వాళ్ళందరూ. బయట చెప్పుకునే దానిని బట్టి సమంత తన మతం మార్చుకుంది అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం వాళ్ళ నిశ్చితార్థం కూడా అయిపోయింది అని అనుకుంటున్నారు. వీళ్ళందరినీ పక్కన పెడితే ఇంకొందరు అనుకునే వింటే వామ్మో అనాల్సిందే. వాళ్ళ ఇద్దరి జాతకాలు సరిగా లేవని అందుకోసం హోమాలు చేయాలని ఆ విషయంపైన ఈ పూజారులతో చర్చలు పూజలు అని ఇంకొందరు అంటున్నారండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ ఫోటోలపై స్పందించి సమాధానం చెబితే కానీ నెటిజన్లు ఆగేలా లేరు. ఇప్పటికీ ఈ ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.